మనిషి మనసొక బ్రహ్మ పదార్థం, ఆది అంతం లేని అనంతం అది. వికసిస్తే వసంతం, వికటిస్తే హేమంతం. దాని చిరునామా పట్టుకున్న స్రష్ట సిగ్మండ్ ఫ్రాయిడ్. సింపుల్గా చెప్పాలంటే నీటి మీద తేలియాడే ఐసు ముక్క లాంటిది మనసు. మనసు పైకి కనిపించేది 25%, మునిగి ఉండేది 75%. అసలు కథంతా మునిగిన మనసులోనిదే. ఈ సంగతి తొలిసారి చెప్పి మనసులోని మర్మాన్ని విడమర్చాడు ఆయన. ప్రపంచాన్ని మలుపు తిప్పిన 5 ద్రష్టల్లో ఆయనొకడు. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన కోపర్నికస్, కోతి నుంచి మనిషి పుట్టాడని పరిణామాన్ని చెప్పిన డార్విన్, మనుషుల కథంతా ఆర్థిక సంబంధాల వ్యధే అని తేల్చి చెప్పిన కార్ల్ మార్క్స్, ఒకదానితో ఒకటి పోలిక మీద ఆధారపడిన కొలతే ఈ ప్రపంచం అని చాటిన ఐన్స్టీన్ల తర్వాత అంతరంగంలో మానవుడు ఏమిటో చెప్పి మనిషికో చిరునామా కనుగొన్న మహాశాస్త్రవేత్త ఫ్రాయిడ్. ఈ ప్రపంచంలో మనిషి ఉన్నంతకాలం ఆయన ఉంటాడు. ఇవాళ ఆయన జన్మదినం. ఫ్రాయిడ్ మనిషి అంతరంగాన్ని మధించాడు. అసలు మనసంటే ఏమిటో, అదెలా పనిచేస్తుందో చెప్పాడు. సాహిత్యం, లలిత కళలు, సినిమాలు ఒకటేమిటి, సమస్త మానవ రంగాల మీద ఆయన పరిశోధన చూపిన వెలుగు అపారం. ఓ గంటసేపు ఎవరూ లేని ఏకాంతంలో ఓ మనిషి ఏం చేస్తాడో అదే అతడి వ్యక్తిత్వం అని తేల్చి చెప్పాడు ఫ్రాయిడ్. మనసు మూగదే, కానీ మాట ఉంటుంది దానికి అని నిరూపించాడు ఫ్రాయిడ్. మనకొచ్చే కలలన్నీ కాకతాళీయాలు కావు. ప్రతి కల వెనుక మన వ్యక్తిత్వం, మనస్తత్వం, ఆశలు, ఉద్వేగాలు అన్నీ ఉంటాయి. కళ అంటే మారువేషంలోని కోరికే అని చెప్పాడు. మనిషి ప్రాథమిక ఆనంద కేంద్రం పెదవులే, ఆ తర్వాతే అవయవాలన్నింటి స్పందన అని సిద్ధాంతాన్ని రచించాడు. సకల ఉద్వేగాలు, హిస్టీరియాలు, పూనకాలు ఇవన్నీ సెక్స్ అసంతృప్తికి ప్రతీకలే అని చాటాడు. మనిషి జీవితమంతా 2 కేంద్రాల మధ్య లోలకంలా తిరుగుతుంది. ఇడ్ అనే జీవేచ్ఛ, థనటోస్ అనే మరణేచ్ఛ. ఈ రెంటి నడుమ వేగంగా ఊగే లోలకమే మనిషి జీవితం అని తేల్చి చెప్పాడు. మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మించే విషయాలు 3. ఈ త్రిగుణాల సమాహారమే మనసు అని చెప్పాడాయన. ఇడ్ అంటే జంతు లక్షణం, ఈగో అంటే దాని నుంచి సంస్కరించబడిన పాలిష్డ్ మనిషి తత్వం, సూపర్ ఈగో అంటే ఓ ఆదర్శవంతమైన తత్వమని నిర్వచించాడు, విశ్లేషించి రుజువు చేశాడు. ఫ్రాయిడ్ ప్రభావంతో వికసించిన కథలు, కవితలు, సినిమాలు, నాటకాలు, చిత్రాలు ఎన్నో. వీటిలో ప్రధానంగా తెలుగులో వచ్చిన నవలలు సంసార వృక్షం, ఋషి, అనుక్షణికం, చివరకు మిగిలేది, కాలాతీత వ్యక్తులు, అంపశయ్య, చీకటి రోజులు, ముళ్ళ పొదలు, ఊబిలో దున్న నవలలు ఫ్రాయిడన్ థియరీతో తెలుగు సాహిత్యంలో వికసించాయి. తాజా చిత్రాలు అపరిచితుడు, చంద్రముఖి, అరుంధతి ఇత్యాది చిత్రాలు, వాటిలోని పాత్రల చిత్రణ మనిషి అధో మనస్సుకు, అంతరంగ మానవ చేతనకు అద్దం పడతాయి. ఫ్రాయిడ్ రాకతో మనస్తత్వ శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. మనిషి అంతరాన్ని ఇంత దగ్గరగా, ఇంత ప్రేమతో చదవగలిగిన ఓ మాధ్యమంగా మనస్తత్వ శాస్త్రంలో ఫ్రాయిడ్ నిలిచాడు. అపారమగు జలనిధి లాంటి అంతరంగంలో ఆలోచనలనే లైట్ హౌస్ ప్రసరించే వెలుగులే మనిషి జీవిత ప్రయాణంలో దిక్సూచిగా భావించినవాడు, రుజువు చేసినవాడు ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ లేని మనస్తత్వ శాస్త్రాన్ని ఊహించడం కష్టం.